భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 27/1/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరతో పుష్యమాసం కృష్ణపక్ష త్రయోదశి సోమవారం. త్రయోదశి రాత్రి 7:39 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 8:20 వరకు. వర్జ్యం ఉదయం 6:39 నుండి 8:20 వరకు. సాయంత్రం వర్జ్యం 6:11 నుండి 7:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:49. అమృత గడిలు తెల్లవారుజాము 4:02 నుండి 5:40 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 9:40 నుండి 10:20 వరకు. మధ్యాహ్నం 3:55 నుండి 4:30 వరకు. హర్షణ యోగం రాత్రి 2, గరంజి ఉదయం 7:28, వని రాత్రి 7:39. ఈవేళ మహాశివరాత్రి ప్రదోషకాలం. దినఫలాల్లో ముందుగా మేషరాశి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, వాహన సౌఖ్యం, దైవ దర్శనాలు. అలాగే వృషభ రాశి, కొన్ని సమస్యలు, పరిష్కారం దొరకక ఇబ్బందులు, శత్రువుల వల్ల ఇబ్బంది, శత్రువులే మిత్రులై మీకు సహకరించే అవకాశం కూడా ఉంది. మిథున రాశి, మంచి అవగాహనతో పేరు గాంచగలుగుతారు, దైవబలం ఉంటుంది, సమస్యలు తొలగుతాయి. కర్కాటక రాశి, మొండు బాకీలు సైతం కూడా వసూలు చేయగలుగుతారు. దైవ దర్శనం, సాహసోపేతమైన నిర్ణయాలు, అలాగే దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి, ఉద్యోగులకు బదిలీలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు వాయిదా పడే అవకాశం. చిన్న వ్యాపారులకు లాభాలు అధికంగా, శుభకార్యాల నిర్వహణ కలిగి ఉంటారు. తులారాశి, వినోద, దూర ప్రాంత ప్రయాణ లాభాలు, విహారయాత్రలు. వృశ్చిక రాశి, ఆరోగ్యభంగం, ధనవ్యయము, అనవసరపు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం, అలసట, పనుల్లో ఆటంకాలు. మకర రాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, నూతనమైన పరిచయాలు. కుంభరాశి, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేకపోవుట, వివాదాలు, అశాంతి. మీనరాశి, శుభకార్య లాభాలు, విద్య, ఉద్యోగాలు, అనుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే శిఖండినే నమః. శిఖండమనగా నెమలిపించము అని అర్థం. దాన్ని ధరించినటువంటి వాడగుడ్డ చేత శ్రీకృష్ణుడు శిబిపించమౌలి అన్నారు ఆయన్ని. శిఖండి అనే పేరు వహించను. నెమలిపించమును ధరించిన వాడు కనుక శ్రీకృష్ణుడు దివ్యమంగళ స్వరూపంగా సాధకులు ధ్యానయోగం ద్వారా ఆరాధించిన శిఖండి, శిఖిపించమౌలి అనేటువంటి పేర్లు స్వామికి ఉన్నాయని చెప్పడం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి రాసుకోండి.